టీమిండియా క్రికెటర్ షమీపై జమాత్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా మొహమ్మద్ షమీ పాపం చేశాడని, అల్లా తప్పకుండా షమీని కఠినంగా శిక్షిస్తాడని చెప్పారు. మ్యాచ్ ఆడుతూ నీళ్లు అలాగే ఎనర్జీ డ్రింక్ తాగాడని, షరియత్ ను షమీ ఉల్లంఘించాడని మౌలానా రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భారత్ ఓటమిని కోరుకునే వాళ్లే ఇలా మాట్లాడతారని, పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా చాలా మంది రోజా పాటించలేదని రిజ్వీకి షమీ కుటుంబ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. క్రికెటర్ కు రంజాన్ రోజాకు లింక్ ఉంటుందా? ప్రతి ముస్లిం రోజా పాటించాల్సిందేనా? క్రికెటర్ మొహమ్మద్ షమీపై జమాత్ నేత మౌలానా షాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. ఆస్ట్రేలియాతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ విరామంలో టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ నీళ్లు, ఎనర్జీ డ్రింక్ ను తాగడంపై ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమీ పెద్ద పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు యువతి ఉపవాసం చేయాలని షరియత్లో ఉందని, ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ నీళ్లు, ఎనర్జీ డ్రింక్ ను తాగి పెద్ద పాపం చేశాడని రిజ్వీ ఆరోపించారు. అయితే ఈ పాపానికి షమీని అల్లా కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి షమీ కుటుంబ సభ్యుల వర్షన్ మరోలా ఉంది. భారత్ ఓటమిని కోరుకునే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడతారని షమీ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. క్రీడలకు మతానికి ముడిపెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది పాకిస్తాన్ ప్లేయర్లు కూడా రోజా పాటించకుండా మ్యాచ్లు ఆడుతున్నారన్నారు. షమీ ఇలాంటి పిచ్చి కామెంట్స్ ను పట్టించుకోకుండా ఫైనల్ మ్యాచ్ పై ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, చెప్పండి, రంజాన్ సీజన్ లో మ్యాచ్ ఆడుతూ వాటర్ తాగడం తప్పు అని ఒకవైపు రిజ్వీ చెప్తుంటే, మరోవైపు అసలు స్పోర్ట్స్ కి ఫెస్టివల్ కి లింక్ ఏంటని షమీ కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే ఈ స్పోర్ట్స్ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు కొన్ని ముస్లిం మత సంస్థలు చేసిన ఈ ప్రకటనతో ఒక రకంగా ఒక వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. ఇది మత విశ్వాసాలకు, క్రీడలకు నిజానికి సంబంధం లేనప్పటికీ ఒక క్రీడాకారుడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను పాటించకపోవడం అన్నదే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి కారణమైంది. సాధారణంగా ముస్లిం అనేవారు ఆరోగ్యవంతుడైతే గనక, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఆరోగ్యవంతులైతే ఈ రంజాన్ మాసాన్ని పవిత్రంగా భావిస్తూ సూర్యోదయం కంటే ముందు నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించి సూర్యాస్తమయం తర్వాత ఆ దీక్షను విరమిస్తారు. ఆ సమయంలో కఠోరంగా మంచినీళ్ళు సైతం తీసుకోరు. ఇంకా కొందరైతే నోట్లో ఊరే లాలాజలాన్ని సైతం బయటకే ఉమ్మివేస్తుంటారు. అంత కఠోరమైన దీక్షను వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, బయట శారీరక శ్రమ చేసే ప్రొఫెషన్లో ఉన్నా సరే ఇటువంటి దీక్షను పాటిస్తూ ఉండడం మనం చాలామందినే గమనిస్తూ ఉంటాం. అయితే ఆ దీక్ష విషయంలో ఇప్పుడు మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆయన ఆ దీక్షను పాటించలేదు. ఎందుకంటే ఆడుతున్న సమయంలో కొన్ని మంచినీళ్లను అలాగే ఎనర్జీ డ్రింక్ తాగినట్లుగా దృశ్యాలు కూడా కనిపించాయి. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఆట ఆడుతున్నాడు. అలాంటప్పుడు ఈ దీక్ష పాటించలేదు అంటే ఆయన ఖచ్చితంగా పాపం చేసినట్టే. దేవుడికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒక క్రిమినల్ యాక్ట్ అంటూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమైంది. ఆ ప్రకటనను సమర్థిస్తూ మరికొన్ని ముస్లిం మత సంస్థలు సమర్థిస్తూ వారి అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ క్రీడాలోకం, క్రీడాభిమానులు, షమీ కుటుంబ సభ్యులు, షమీ కోచ్ బద్రుద్దీన్ వీరంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశ్కే ఆగే కుచ్ నహీ, అంటే దేశానికి మించి ఇంకా మరేది లేదు, ముందు దేశం గురించి ఆలోచించండి అన్నట్టుగా ఈ రిజ్వీకి, మౌలానాకు వీరందరికీ కూడా హితవు పలుకుతున్నారు. అక్కడ మహమ్మద్ షమీ ఒక స్టార్ ఆటగాడు. ఆయన ఆస్ట్రేలియాతో జరిగిన పర్టికులర్గా ఈ మ్యాచ్లో షమీ పర్ఫార్మెన్స్ కారణంగానే భారత్ విజయానికి దోహదపడిందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా లాంటి జట్టుని 264 పరుగులకు కట్టడి చేయడంలో షమీ బౌలింగ్ ప్రావీణ్యత కూడా ఉంది. ఆయన 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లను పడగొట్టగలిగాడు. సో అంతటి పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్న ఒక స్టార్ ఆటగాడి పట్ల ఈ మతాన్ని లింక్ చేసి మాట్లాడడం సరికాదు అన్న అభిప్రాయమే క్రీడాలోకం నుంచి, క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.